చాలా మందికి ఇది అర్థం కాక ఫెమినిస్టులు తయారవుతారు. మీ క్రైస్తవత్వంలో కూడా స్త్రీలను అనగదొక్కేశారు, మీ క్రిస్టియానిటీలో కూడా స్త్రీలకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి, ఎక్కువ తక్కువ చూస్తారు, పురుషులకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది, దేవుడు అక్కడ పార్షియాలిటీ చూపించాడు అన్న ఫీలింగ్ కొంచెం వస్తుంది. వెళ్దాం, ముందుకెళ్దాం. మొదటి కొరింథీ పత్రిక 11:8. ఫర్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ ఎ ఉమన్ బట్ ఉమన్ కేమ్ ఫ్రమ్ మ్యాన్, నీదర్ వాజ్ మ్యాన్ క్రియేటెడ్ ఫర్ ఉమన్ బట్ ఉమన్ ఫర్ మ్యాన్ అన్నాడు. నరుడు కోసం నారి చేయబడింది. ఎ ఉమన్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ మ్యాన్. అంతేగాని మ్యాన్ ఉమన్ కోసం క్రియేట్ చేయబడాల, ఉమన్ మ్యాన్ కోసం క్రియేట్ చేయబడింది. ఇది బైబిల్ చెప్తుంది. గాడ్ క్రియేటెడ్ ఉమన్ ఫర్ ఎ మ్యాన్. పురుషుడు కోసం దేవుడు స్త్రీని చేశాడు, స్త్రీ కోసం దేవుడు పురుషుణ్ణి చేయలా. నేను వెతికేటప్పుడు నాకు దేవుడు ఇచ్చిన పని ప్రకారం నేను ఎవరిని సెలెక్ట్ ఎట్లా ఉండాలా. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి దేవుడి కొరకు, పురుషుడు దేవుడి కొరకు, స్త్రీ పురుషుడి కొరకు. పురుషుడు ఎవరు పని చేస్తాడు? దేవుడు పని చేస్తాడు. స్త్రీ ఏం చేస్తుంది? పురుషుడితో కలిసి దేవుని పని కంప్లీట్ చేయడానికి సహాయం చేస్తుంది. ఇది దేవుడు క్రియేషన్ ఆర్డర్. దేవుడు అక్కడ పార్షియాలిటీ చూపించాడు అన్న ఫీలింగ్ కొంచెం వస్తుంది. వెళ్దాం, ముందుకెళ్దాం. ఇది దేవుడు. చూడండి, మ్యాన్ ఈజ్ టు వర్క్ ఫర్ గాడ్, ఉమెన్ ఈజ్ టు హెల్ప్ ఎ మ్యాన్ ఇన్ వర్కింగ్ ఫర్ గాడ్. ఇది దేవుడు ఇచ్చిన మీకు అక్కడ రెఫరెన్స్, దాని ఇన్ఫరెన్స్. అయితే నెక్స్ట్ మాట ఏముంటుందంటే బైబిల్లో, నెవర్దలెస్ ఇన్ ద లార్డ్ ఉమెన్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ మ్యాన్, నార్ మ్యాన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఉమెన్, ఫర్ యాజ్ ఉమెన్ కేమ్ ఫ్రమ్ మ్యాన్, సో ఆల్సో మ్యాన్ ఈజ్ బార్న్ ఆఫ్ ఉమెన్, బట్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ అంటాడు. అంటే అర్థం ఏంటి? మళ్ళీ కొంచెం గలేషియన్స్లో ఏమంటారు తెలుసా? దెర్ ఈజ్ నీదర్ జూ నార్ జెంటైల్, నీదర్ స్లేవ్ నార్ ఫ్రీ, నార్ ఈజ్ దేర్ మేల్ ఆర్ ఫీమేల్, ఫర్ యూ ఆర్ ఆల్ వన్ ఇన్. అట్లని చెప్పి, అంటే ఇప్పుడు పురుషుడి కోసం స్త్రీ చేయబడింది అన్నాడు దేవుడు. పురుషుడేమో దేవుడి కోసం, స్త్రీ ఏమో పురుషుడి కోసం. దట్ ఈజ్ ఆర్డర్. అట్లని చెప్పి స్త్రీ కంటే పురుషుడు సుపీరియరా? కాదు, సుపీరియర్ కాదు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుడి దృష్టిలో ఈక్వల్. ఇక్కడ ఈక్వాలిటీకి అథారిటీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రసాద్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. చట్ట ప్రకారం మేమిద్దరికి ఒకటే రూల్స్ ఉంటాయి. ఆయన దొంగతనం చేసినా, నేను దొంగతనం చేసినా ఒకటే పనిష్మెంట్. ఆయన బ్యాంకులో మేనేజర్ అనుకుందాం, నేను ప్యూన్ అనుకుందాం. మేనేజర్గా ఆయనకుండే అథారిటీ వేరుగుంటుంది, నాకుండే అథారిటీ వేరుగుంటుంది. సపోజ్ మీరు ఎవరైనా రిక్రూట్ చేసుకున్నారు, మీరు ఎవరిదో కంపెనీ మమ్మల్ని పెట్టుకున్నారు, ఆయన మేనేజర్ చేశారు, నన్ను ప్యూన్ చేశారు. ఆబ్వియస్గా మీరు అథారిటీ ఎవరికి ఇస్తారు? ఆయనకి ఇస్తారు, నాకు ఇరు. దట్ డజంట్ మీన్ మేమిద్దరం ఎక్కువ తక్కువ అని కాదు. ఆబ్వియస్లో బాధ్యత ఆయనకి ఎక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చారు? అధికారం ఎక్కువ ఇచ్చారు. అథారిటీ ఈజ్ రిలేటెడ్ టు రెస్పాన్సిబిలిటీ. అథారిటీ ఈక్వాలిటీ ఒకటి కాదు. దేవుడు పురుషుడికి అథారిటీ ఇచ్చాడు, స్త్రీకి అంత ఇవ్వలేదు అంటే దేవుడి దృష్టిలో పురుషుడు ఎక్కువ, స్త్రీ తక్కువ అని కాదు. అథారిటీ అనేది ఎప్పుడు ఈక్వాలిటీతో సంబంధం లేదు. తప్పు చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు ఒకటే, దేవుడికి పార్షియాలిటీ లేదు. పురుషుడికి దేవుడు అథారిటీ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడా అంటే పురుషుడికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చాడు. యాజ్ ఎ మేనేజర్ తనకి అథారిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆఫీస్లో రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. నా పని ఏంది? రావడం, ఓడవడం, తాగడం, టీ అంటే టీ తీసుకెళ్ళడం, ఆడికి వచ్చి కూర్చోవడం, వస్తే సార్ వీళ్ళు వచ్చారని చెప్పడం. నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ, నాకు అథారిటీ ఉండదు. ఆయన ఆడిటింగ్ దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, పైన అన్నీ చూసుకోవాలా. ఆయనకి ఏముంటుంది?
అథారిటీ, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో పురుషుడు దేవుడు కొరకు, స్త్రీ పురుషుడు కొరకు. ఈ ఆర్డర్ ఎందుకు పెట్టాడు తెలుసా? ఒక ఫ్యామిలీలో మేజర్ రెస్పాన్సిబిలిటీ దేవుడి చిత్తం ఎవరి మీద ఉంటుంది తెలుసా? పురుషుడి మీద ఉంటుంది. దాంట్లో కావాల్సిన హెల్ప్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది తెలుసా? ఇది డిఫరెన్స్. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ స్టేజెస్. స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేదు. బైబిల్ అదే మాట ఉంది. సో దేవుడు ఒకడు లేకుండా ఒకడే లేరు, ఒకడెక్కడో ఒకడు తక్కువ కాదు. ఎవడైనా కానీ దేవుడి దృష్టిలో ఒకటే. కానీ పురుషుడికి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. స్త్రీకి ఆ రెస్పాన్సిబిలిటీని కంప్లీట్ చేయడానికి పురుషుడికి సహాయం చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దట్ ఈజ్ ఫంక్షనల్ డిఫరెన్స్. ఈక్వాలిటీలో ప్రాబ్లం కాదు, ఫంక్షనల్ డిఫరెన్స్. చాలామందికి ఇది అర్థం కాక ఫెమినిస్టులు తయారవుతారు. మీ క్రైస్తవత్వంలో కూడా స్త్రీలను అనగదొక్కేశారు. మీ క్రిస్టియానిటీలో కూడా స్త్రీలకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఎక్కువ తక్కువ చూస్తారు, పురుషులకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది. ఫంక్షనల్ డిఫరెన్సెస్ వేరు, ఈక్వాలిటీ వేరు. ఫంక్షనల్ డిఫరెన్సెస్ డిఫరెంట్ ఉంటాయి. మేనేజర్కు ఉండే ఫంక్షనల్ డిఫరెన్సెస్ వేరు. కానీ తప్పు చేస్తే మాత్రం చట్టం దృష్టిలో ఇద్దరు ఈక్వల్. సో ఫంక్షనల్ డిఫరెన్సెస్ ఉంటాయి ఇద్దరి మధ్యలో. అర్థమవుతుంది కదా? 1 Corinthians 11th chapter 3rd verse, but I want to realize that the head of every man is Christ and the head of every woman is man అన్నాడు. Philippians 2:5 కూడా అదే ఉంటుంది. దీంట్లో నుంచి మనకేం అర్థం అవుతుంది? ఒక డివైన్ ఆర్డర్ ఉంది, ఒక హైరార్కీ ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఈక్వల్ డివినిటీలో. కానీ యేసయ్య తండ్రి చెప్పిన పనే చేస్తానన్నాడు. తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేస్తానన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ఏది గుర్తు చేస్తే అది చెబుతానన్నాడు. దైవత్వంలోనే ఇట్ ఈస్ ఎ డివైన్ యాట్రిబ్యూట్. అది దైవికమైన లక్షణం. ఏంటి తెలుసా? ఫంక్షనల్ హైరార్కీ ఉండటం అన్నది త్రిత్వంలో దైవికమైన లక్షణం. మా ఆయన మాట నేను ఎందుకు వినాలి అంటే, ఇప్పుడు ఒక భార్య భర్తకి లోబడుతుంది అంటే తను వాల్యూ తగ్గించుకోవట్లా. ఏం చేస్తుంది తెలుసా? దైవికమైన లక్షణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక చెప్పా కదా, పాపం అంటే దేవుడు ఎందుకు చేసుకున్నాడు? ఆయన స్వరూపమందు ఆయన రిప్రజెంటేటివ్గా, ఆయన పోలుగు చొప్పున ఆయన నేచర్ని, ఆయన క్యారెక్టర్ని చూపించే విధంగా. ఇప్పుడు భార్య భర్తకు లోబడుతుంది అనుకోండి, ఏం చేస్తుంది తను? షీఈస్ పార్టేకింగ్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్ అన్నాడు అనుకోండి భర్త భార్యని. ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు. నాకు 1,00,000 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాక, నాకు తల మీద చాలా టెన్షన్లు ఉండొచ్చు కాక, మా ఆవిడ మీద నేను కసురుకున్నాను అనుకోండి, తిడుతున్నాను అనుకోండి, అంటే మీకు చెప్పిన దాంట్లో నేను పర్ఫెక్ట్ ఏం కాదు, నేను నేర్చుకుంటున్నా సరే అవ్వడానికి. నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెబుతున్నా. చాలా తగ్గించేసుకున్నా. ఎందుకంటే అది దైవికమైన స్వభావం కాదు. చిరాకు నువ్వు నరుసుకుని బాగుంటారు. ప్రేమించాలా? ప్రేమించడం అంటే ఏంటి? యేసుప్రభు ప్రేమించి ఏం చేశాడు? సింహాసనం దిగి భూలోకానికి వచ్చాడు. ప్రేమించి ఏం చేశాడు? తండ్రి ఇచ్చేశాడు కుమారుణ్ణి, అంతేనా? యేసుప్రభు ప్రేమించి ఏం చేశాడు? సిలువెక్కి చచ్చిపోయాడు. నీ భార్యను నువ్వు ప్రేమించడం అంటే ఏంటి? నీకు ఆఫీసులో టెన్షన్ ఉందని అరిసావు అనుకోండి భార్య మీద, అది ప్రేమించినట్టయితే. నీ కష్టం ఎంత ఉన్నా కానీ నువ్వు ఓర్చుకుని సహించుకుని భార్యని ప్రేమిస్తున్నావు అనుకోండి, నువ్వు తగ్గిపోయినాడు కాదు. మన ఇంట్లో ఏమంటారు తెలుసా? ఇమీడియట్గా మన అమ్మ నాన్న, ఏంద్రా ఎందుకు నీ భార్యకి అంత అలసిస్తుంది, ఆబ్వియస్గా వచ్చేస్తుంది ఇంట్లో. ఎందుకు నువ్వు నెత్తినెక్కించు? యు ఆర్ పార్టేకింగ్ ఇన్ ద డివైన్ నేచర్ ఆఫ్ క్రైస్ట్. దైవత్వం యొక్క దాంట్లో నువ్వేం చేస్తున్నావు? నువ్వు షేర్ చేసుకుంటున్నావు. ఒకవేళ అట్లా చేయట్లేదు అనుకోండి, నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఏం చేసినట్టు?
పాపం చేసినట్టు. మీకు తెలియదన్నా, ఎంత తలనొప్పితో వస్తానన్నా ఆఫీస్ నుంచి ఇంటికి, రాగాలను మొదలు పెట్టుద్దన్నా. మొదలు పెడితే సృష్టి మొత్తం నడిపించే పని ఉన్నప్పుడు దేవుడికి నువ్వు ఒక్కడిమే తప్పిపోతే నీ కోసం వచ్చాడుగా ఆయన, వెతుక్కుంటూ వచ్చాడుగా. ఆయనకి ఎన్ని పనులు. మా ఇంట్లో వీళ్ళు ఫిష్ ట్యాంక్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు. ఆ చిన్న ఫిష్ ట్యాంక్ని మెయింటైన్ చేయడానికి నాకు మైండ్ కష్టమైపోయింది. అరే వాటర్ మార్చాలా, వేయాలా, ఫుడ్ వేయడం, నాకు అది చేసాడు. అరే ఇంత చిన్నదాన్ని మెయింటైన్ చేయడానికి ఎంత కష్టమా. క్రియేషన్ మొత్తాన్ని అంత తలనొప్పులు దేవుడికి ఉన్నా, దావూద్ ఇబ్రాహిము, ఒసామా బిన్ లాడెను, పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రపంచంలో ఆ గందరగోళం చేస్తున్నా ఉన్నా, దేవుడు నీ కోసం నేను రక్షించుకోవడానికి వచ్చాడుగా. నీ లెవెల్లో నీ దగ్గరకు వచ్చి నేను రక్షించుకున్నాడుగా. నీకు ఆఫీసులో ఎంత పని ఉంటేయింది, నెత్తి మీద ఎంత ప్రాబ్లం ఉంటేయింది, నీ భార్య దగ్గర నువ్వు ప్రేమగా లేకపోతే నువ్వు ఏ క్యారెక్టర్ని షేర్ చేసుకోవట్లేదు తెలుసా? దేవుడు క్యారెక్టర్ని. అది పాపం. దేర్ ఈజ్ ఎ ఫంక్షనల్ హైరార్కీ విచ్ ఈస్ డివైన్. తండ్రి చిత్తాన్నే యేసు చేస్తాడు. యేసు ప్రభు చెప్పిందే పరిశుద్ధాత్మను మన దగ్గరికి తీసుకొస్తాడు. అట్లని చెప్పి తండ్రి కంటే యేసు ప్రభు చిన్నోడా, తక్కువడా? యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్ముడు తక్కువడా అంటే కాదు, ముగ్గురు సమానం. భర్తకి భార్య లోబడుతుంది. భార్యని ఎట్లున్నా కానీ భర్త ప్రేమిస్తాడు. ప్రేమించాలంటే నువ్వు పై నుండి ప్రేమించవు, కిందకు వచ్చి ప్రేమిస్తావు. నువ్వు ఈ లెవెల్లో ఉండి ప్రేమించి నువ్వు చెప్పిన మాట వింటేనే, నువ్వు పెట్టిన అడిగినట్టు టీ పెడితేనే నువ్వు ప్రేమించేటట్టయితే నువ్వు ప్రేమ కాదు. అది నువ్వు అడిగినట్టు చేయకపోయినా నువ్వు కిందకు వచ్చి ప్రేమించాలి. అది ప్రేమ. ప్రేమ ఆమె లోపట్టడం అంటే కింద ఉంటుంది. ఇది ఈజీ రిప్రజెంటేషన్. భార్య భర్తను ప్రేమించడం అంటే ఇది ఈజీ రిప్రజెంటేషన్. కానీ భర్త భార్యను ప్రేమించడం అంటే ప్రేమించాలని నువ్వు కిందకు రావాలా. ఇటు చేస్తే లోకం నేను నిర్రోడ్ అంటది. కానీ ఇది డివైన్ నేచర్ అని గుర్తుపెట్టుకోవాలా. సో పురుషుడు దేవుడు పని చేయడానికి, స్త్రీ పురుషుడితో దేవుడు పని చేయించడానికి, సహాయం చేయడానికి. రెండవది, ఇద్దరు దేవుడి దృష్టిలో సమానం. మూడవది, ఫంక్షనల్ హైరార్కీ ఫ్యామిలీలో ఉంటుంది. ఇది దైవికమైన స్వభావం, డివైన్ నేచర్.